ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న వాగ్దానంలోకి ముందుకు వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈరోజు ప్రభా నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి యోసేపు గురించి, అవును ప్రభా యేసు ప్రభు గారి తండ్రి గారైన యోసేపు గురించి మేము నేర్చుకుంటుండగా ప్రభా నా తండ్రి ఆయనలో ఉన్న సత్యాలు, ఆయన ఏ రీతిగా ఒక మంచి తండ్రిగా ప్రభా ఈ లోకంలో జీవించాడో, ఒక మాదిరిగా మాకున్నాడో ప్రభా, సమయాన్ని ప్రభా నా తన ఏ రీతిగా ఆ బిడ్డ ప్రభా మరి ఉపయోగకరంగా వాడుకొని ప్రభా తన బిడ్డని ఎదిగించడానికి కృప చూపించాడు. ఆ రీతిగా మమ్మల్ని కూడా బలపరచండి ప్రభా. ఇదిగో ఎంతమంది తండ్రులైతే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా బలపరచమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అంతే అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను ప్రార్థన చేసిన రీతిగా మరి యోసేపు గురించి దేవుడు మరి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. అవును, అందరికీ తెలుసు యేసు ప్రభు ఒక తల్లిదండ్రులు మరి భూలోకంలో చూసినట్లయితే మేరీ అనే ఒక కన్యక ద్వారా మరి తను పుట్టి ఉన్నాడన్న సత్యం అందరికీ తెలుసండి. మరి అన్యులకి తెలుసు, మరి అందరికీ తెలుసు. మరి యోసేపు గురించి అయితే మరి చాలా కొద్దిగా తెలుసు మనకి. యోసేపు అనే వ్యక్తి మరి యేసు ప్రభుకి తండ్రి అయి ఉన్నాడు. మరి ఏ రీతిగా తండ్రి అయ్యాడు, ఎలా తండ్రి అయ్యాడు, మరి తను చేసిన కార్యాలేంటి. మరి మేరీ గురించి అయితే మరి ఎంతోమంది చెబుతారు ఎంతగానో గొప్పగా ఆమె ధన్యురాలని, ఆమెలాగా మనం జీవించాలని, ఆమెలాగా మనము నమ్మకంగా ఉండాలని, ఆమెలాగా మనము మరి ఒబీడియంట్గా ఉండాలని చెప్పేసి మనం నేర్చుకున్నామండి. స్త్రీలుగా మనం నేర్చుకున్నాము, పురుషులుగా మరి ఎంతోమంది మరి ఆ తల్లి నుండి ఎంతోమంది నేర్చుకున్న వారు ఉన్నారు. కానీ ఈరోజు యోసేపు మరి ఒక తండ్రి మరియు యేసు ప్రభుకి తండ్రిగా మరి కొన్ని సంవత్సరాల పాటు ఆయన జీవించాడు. కాబట్టి ఆయన గురించిన సత్యాలు మరి ఈరోజు దేవుడు మనకి బోధించును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఒక తండ్రిగా ఆయన చేసిన కార్యం ఏంటి అనేది చూసేదానికంటే ముందు మత్తయి సువార్త 1 అధ్యాయము మరి 18వ వచనాన్ని మీరు మీకోసం చదువుతున్నానండి. మరి అక్కడ నుండి మనం చదువుతున్నప్పుడు మరి అక్కడ యోసేపు గురించి క్లియర్గా రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన ఎవరండి? యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపుగానే ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు, చూడండి, భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానించనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించనండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సత్యమైతే మనందరికీ తెలుసు. ఇందులో ఉన్న నిజాలేంటో మనకు అందరికీ తెలుసండి. అయినను మరి ఈరోజు మేరీ పక్షమున కాకుండా నేను యోసేపు పక్షముగా మాట్లాడడానికి వచ్చానంటే యోసేపు గారి గురించి నేను మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించాడండి. హల్లెలూయా. మరి యోసేపు గారంట మరి నిజమే, మరి తనకైతే తెలీదు, మేరీకైతే తెలుసు. మేరీకి ఎలా తెలుసు అంటే మరి దేవాది దేవుడు తన దూతను పంపించి స్వయాన్గా మరి డైరెక్ట్గా పంపించి మరి ప్రత్యక్షమై క్లియర్గా మాట్లాడిన మాట ఏంటి అంటే, మరి ఇదిగో ధన్యత పొందిన దాన, ఇదిగో దేవుడు నిన్ను మరి దీవిస్తున్నాడు, ఇదిగో నీ ద్వారా మరి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మరి తనకి సంతానం ఇవ్వబోతున్నాడని చెప్పేసి మరి అద్భుతమైన రీతిగా యేసు ప్రభుని నువ్వు కనబోతున్నావనే సత్యము మరి దేవాది దేవుడు తన దూతని పంపించి చెప్పినప్పుడు మరి మేరీ గారు ఒప్పుకున్నారండి. అవును అమ్మ, అయ్యా అవును, నీ మాట చొప్పున నాకు కలుగును గాక అని చెప్పేసి ఏకీభవించి మరి ఆ సమయంలో తను అంగీకరించిందండి. మరి అక్కడ నిలబడింది. ఆ తర్వాత నిజంగానే పరిశుద్ధాత్మ దేవుని వలన మరి తను ఆ పరిశుద్ధాత్మ శక్తితో మరి గర్భము ధరించి మరి యేసు ప్రభుని కనిందండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఆ పరిస్థితిలో మేరీ గారికి మరి యోసేపుకున్న సంబంధం ఏంటి అనేది చూస్తే ఇక్కడ మరి యోసేపు గారు అక్కడ మరి తనని ప్రధానము చేసుకున్నారటండి. హల్లెలూయా. మరి ఇప్పుడైతే ఎన్నో ఎంగేజ్మెంట్స్, మరి ప్రధానము అంటే మరి ఎంగేజ్మెంట్ అండి. ఎన్నో ఎంగేజ్మెంట్లో మరి పెళ్లి కాకముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, పెళ్ళి అయ్యే లోపలనే మరి ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అవుతున్న దినాలు మనం చూస్తున్నాము. కానీ మరి ఆ సమయంలో ఎలా అంటే ప్రధానము అంటే ఇంకా మ్యారేజ్కి ఈక్వల్ అండి. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేయరు అంత మట్టుకే. కానీ అదొక వెయిటింగ్ టైం లాగా మరి కుటుంబాల వాళ్ళు సిద్ధపడ్డానికో లేకపోతే మరి వారికి పరీక్షా సమయమో నాకు తెలియదు. కానీ ప్రధానము జరిగిందంటే మరి వారికి వివాహం అని అయినట్టే లెక్కటండి. మరి అంత మాత్రమే కాదు, వారిద్దరిని భార్యాభర్తలుగానే చూస్తారటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యోసేపు గారికి మరి ప్రధానము ఎవరితో? మేరీ గారితో జరిగిందండి. మరి యోసేపు గారికి మరి వారిద్దరికి మరి
వివాహం అయితే జరగలేదు, కానీ మరి జరగక మునుపుగానే మరి ఇక్కడ దేవాది దేవుడు మరి మేరీని దర్శించిన రీతిగా తన గర్భము ధారించట మరి విషయము మరి యోసేపుకి తెలిసిపోయిందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది రహస్యమైంది కాదు, ఇది దాచేది కాదు కాబట్టి తెలిసిపోయింది. మరి మేరీకి అలా అయ్యిందని చెప్పేసి మరి యోసేపుకి తెలిసింది, కానీ ఎలా అనేది తెలియలేదండి. లోకానికి తెలియలేదు, మరి అలాగనే మరి ఇంకెవరికి తెలియదంటే యోసేపుకు తెలియదు. పరిశుద్ధాత్మ వలన మరి తన గర్భం ధరించిందన్న సత్యము యోసేపుకు తెలియదు, కానీ మరి ఎవరి వాళ్ళనో ఎందుకు ఎట్లా జరిగిందో అని చెప్పేసి బాధపడ్డాడో మరి కృంగిపోయాడో మనకి తెలియదు, కానీ తను మాత్రం అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ వాక్యంలో చూస్తే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, చూడండి, ఆయన నీతిమంతుడై ఉండి అంట ఆమెని అవమానించనొల్లక, ఆమెని అవమాన పాలు చేయడం ఇష్టం లేక, చూడండి ఇక్కడ ఆగుదాము, ఒక్క నిమిషం ఆగుదాము. ఇష్టం లేక ఏం చేశాడు? రహస్యంగా ఆమెని విడనాడగోరుతాడు. రహస్యంగా మరి బహిరంగంగా పెళ్లి వివాహం సంబంధం ఏకమైపోయింది, కానీ వారిద్దరి మధ్యన ఏ సంబంధము లేదు. కానీ దేవాది దేవుడు వారిద్దరిని మరి భార్యాభర్తలుగా ముద్రించినట్టుగా మరి అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ అక్కడ చూస్తే మరి తను ఆల్రెడీ మరి గర్భం ధరించి ఉంది కాబట్టి మరి ఇక్కడ మరి యోసేపు తను నీతిమంతుడంట, అంటే మంచి వ్యక్తి ఉన్నాడు. మరి అమ్మాయి మరి ఎందుకు అలా జరిగిందో, అమ్మాయి మరి ఎవరితో వెళ్ళిపోయిందో నాకు తెలియదు, నా వల్లనైతే కాదు కాబట్టి, మరి సత్యము తెలియదు తనకి కాబట్టి, నా వల్ల కాదు కాబట్టి ఎవరైతే నాకు అనవసరం అని చెప్పేసి మౌనంగా తప్పించుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ మౌనం అనే దానికి అర్థం ఏంటి అని నేను ఆలోచన చేసినప్పుడు మరి మౌనం అనే దానికి అర్థం ఏంటంటే తను మరి అక్కడ తన భార్యని ఎలా విడిచిపెట్టాలనుకుంటున్నాడంటే ఆ నింద తన మీదనే పెట్టుకోవాలనుకుంటున్నాడండి. హల్లెలూయా, నిజమే. ఒకవేళ నేను కాదు, ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు అని చెప్పేసి మేరీ విషయంలో చెప్తే మేరీని చంపేస్తారండి. అలా అవమానింపనొల్లక, అలా తనని చంపేయడానికి ఇష్టం లేక తనని కాపాడాలని మౌనంగా అంటే ఏంటంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వివాహ సంబంధాన్ని బ్రేక్ చేస్తున్నాడు. బ్రేక్ చేయడం ఏ రీతిగా అంటే ఆ బిడ్డ తండ్రిని నేనే అయి ఉన్నాను అని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా చెబుతూ ఆ నిందని తన మీదనే పెట్టుకుంటున్నాడు. కానీ మేరీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే అక్కడ యోసేపు ఏంటంటే ఆ బిడ్డకి తండ్రిని నేను కాదని చెప్పడానికి చెప్పాలని అనుకోవట్లేదు, కానీ అక్కడ ఏంటంటే మేరీ నుండి మాత్రం తప్పించుకోవాలనుకుంటున్నాడండి. అవును, అక్కడ ఏంటంటే ఒక నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ బిడ్డకి తన వలన ఎలాంటి ప్రాబ్లం కలగకూడదు. సరే, అప్పుడేంటంటే యోసేపుని అంటారు, ఇగో ప్రధానం చేసుకున్నాడు, ఇగో బిడ్డను మోసం చేశాడని చెప్పేసి అని అందరు అనుకునేలాగా మరి తను చేశాడని అనిపించిందండి. మరి ఆ మౌనానికి అర్థము అవమానించడం ఇష్టం లేదు అని అంటున్నాడు, మరి రహస్యంగా అంటున్నాడు కాబట్టి మరి ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి మరి ఒక స్త్రీని అన్యాయంగా మరి మోసం చేయకూడదు అనుకున్నాడండి. హల్లెలూయా, అక్కడైతే మరి జరిగిన కార్యము తనకు తెలీదు. ఆ రీతిగా మరి 20వ వచనాన్ని చదివినప్పుడు అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేస్తున్నాడంట. ఈ రీతిగా మరి రహస్యంగా నేను విడిపించుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుండగా ఇదిగో ప్రభువు దూత, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్లియర్గా రాయబడింది, దావీదు కుమారుడైన యోసేపు, నీవు నీ భార్య అయిన మేరీని మరి తీసుకున్నటకు నువ్వు భయపడకు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన మరి ఇదిగో ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా మరి ఐజయా చెప్పినట్టుగా మరి మిగతా ప్రవక్తలు చెప్పిన రీతిగా ఏ రీతిగా మరి రక్షకుడు లోకానికి రాబోతున్నాడో ఆ రీతిగా చెప్పిన విధానంగా మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే హల్లెలూయా, మరి అక్కడ రక్షకుడు పుట్టబోతున్నాడు కాబట్టి ఈ ఆమెని నువ్వు చేర్చుకోవడానికి భయపడకు అని చెప్పేసి మరి వచనాలన్నింటినీ మరి ఆ మొదటి అధ్యాయం అంతా మనం ధ్యానించినప్పుడు ఆ సత్యాలు మనకు తెలుస్తాయండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మరి అక్కడ క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడంటే అక్కడ కళలో అండి. హల్లెలూయా, అక్కడ అంటే అక్కడ ఒక మనిషి వచ్చి, ఒక దూత వచ్చి స్వయంగా డైరెక్ట్గా మాట్లాడట్లేదు, కానీ అక్కడ ఏ రీతిగా మాట్లాడుతున్నారు అంటే కళలో అంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మేరీతో అయితే డైరెక్ట్గా దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ మరి యోసేపుకి కళలో వచ్చి మాట్లాడి మరి యథార్థంగా ఉన్న సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ మరి యోసేపు గారు అంగీకరించాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కొన్ని కళలు మనకు వచ్చినప్పుడు మనం అసలు నమ్ముతామండి, కొన్ని కళల్ని అస్సలే నమ్మము. నేనైతే కొన్ని కళలు వచ్చినప్పుడు నేను ఏమంటాను తెలుసా, ఇది నిజమా, ఇది దేవుడి నుండి వచ్చిందా, ఇది దయ్యం నుండి వచ్చిందా, లేకపోతే నేను దినమంతా ఆలోచించిన దాన్ని బట్టి వచ్చిందా అని చెప్పేసి ఒక 2-3 రోజులు ఆ కళలను గురించి ధ్యానిస్తానండి. ఓకే, ఒకవేళ భయంకరమైన పీడకలలు, భయంకరమైన కళలు వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవా ఏదైనా కీడుంటే తప్పించని చెప్పేసి మర్చిపోతాను, కానీ ఏదైనా కొన్ని అర్థం కాని కళలు కొన్ని వచ్చినప్పుడు అందులో ఆలోచించాలి అనే ఆ పరిస్థితి ఉన్నప్పుడు
మనం ఆలోచన చేస్తాం, ఇది ఏ కళ, ఏంటి, ఇది నిజమా కాదా అని చెప్పేసి మనం అనుకుంటాం. ముఖ్యంగా దేవదాసులకి నేను చెప్తున్న మాట తెలుసండి, ఇదిగో దేవుని నమ్ముకున్న వారికి నేను చెప్తున్న కళల గురించి అర్థమవుతుందండి. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక కళలో దేవుని దూత మాట్లాడంగానే నమ్మిన యోసేపు నిజంగా నీతిమంతుడండి. ఇదిగో ప్రవచనాల గురించి తనకి తెలుసు, ఎందుకంటే ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు, ఆయన ఒక నీతిమంతుడై ఉన్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా తెలిసిన వాడే ఉన్నాడు. ఇదిగో ఆ సమయంలో అందరిలాగానే తను కూడా లోకరక్షకుడు మరియు రాబోతున్నాడనే సత్యము గ్రహించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవాది దేవుడు మరి ఇదిగో దూతను కళ ద్వారా మరి ప్రత్యక్షపరిచినప్పుడు ఆయన నమ్మి ఇదిగో దేవానికి స్తోత్రం అని చెప్పేసి ఒప్పుకొని తన మరి మేరీని విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. మరియ గారిని విడిచిపెట్టకుండా మరి హత్తుకున్నాడండి. కానీ తనతో పాటుగా మరి కాపురం అయితే చేయలేదు. ఎంతవరకు అంటే మరి కుమారుడు మరి యేసు ప్రభు లోకరక్షకుడు పుట్టేంతవరకు మరి తనతో కాపురం చేయలేదని చెప్పేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడితో ఆగిపోవడానికి లేదండి. యోసేపు గారి గురించి ఇంతవరకు మనం ధ్యానిస్తాము, నిజమే ఇంతవరకు ధ్యానించాము. ఎలాంటి ఒక నీతిమంతుడని ఎలా బైబిల్ చెప్తుంది, ఎందుకు చెప్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి ఒక మంచి తండ్రి ఎలా అయ్యాడు, మరి యేసు ప్రభుకి తల్లి అయిన మరియ నిజంగా ధన్యురాలే, ధన్యప్రాతురాలే. మరి తన మరణంలో కూడా మరి యేసయ్య మరణం సమయంలో కూడా ఈ శిలువ దగ్గర మరి నిలబడి ఉంది, ఏడుస్తుంది, మరి కన్నీరు కారుస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో మరి కానాను వివాహ సమయంలో మరి కుమారుడు వచ్చి అద్భుతం చేస్తున్నప్పుడు కూడా మరి తను అన్నీ తెలుసుకొని మౌనంగా ఉంది. మరి అంత మాత్రమే కాదు, తనైతే మరి అంతం వరకు ఆ 33 సంవత్సరాలు యేసు ప్రభుతో తను తల్లిగా అయితే ఉంది. కానీ యేసు ప్రభు యొక్క మరి తండ్రి అయిన మరి యోసేపు గారైతే మరి కొన్ని సంవత్సరాలే జీవించినట్టుగా మరి బైబిల్ గ్రంథంలో కొన్ని సత్యాలని బట్టి మనకు తెలుస్తుందండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గారు మరి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి తను ఒక మందిరంలోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు వెతికినప్పుడు కనపడినప్పుడు ఇదిగో మేరీ చెప్తుంది, ఇదిగో మీ నాన్నగారు ఇద్దరు నీ కోసం వెతుకుతున్నాం కదా నాయన, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు, అమ్మా మీకు తెలీదా నేను నా పరలోకపు తండ్రి, నా తండ్రి నన్ను పంపించిన నా తండ్రి పనిలో నేను ఉన్నానని మీకు తెలీదా అని చెప్పేసి ఇద్దరితో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే మనకి 12 సంవత్సరాలు వచ్చేంతవరకు యేసు ప్రభుకి 12 సంవత్సరాల వరకు వచ్చేంతవరకు అయితే యోసేపు అనే వ్యక్తి మరి జీవించి ఉన్నాడు, యోసేపు అనే తండ్రి మరి జీవించి ఉన్నాడని మాత్రం బైబిల్ మరి సాక్ష్యం చెప్తుందండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఆయన ఎప్పుడు మరణించాడో బైబిల్లో రాయలేదు, కానీ మరి అప్పటి వరకైతే ఉన్నాడు. నిజమే 12 సంవత్సరాల వయసు వరకు మరి యేసు ప్రభుకి యోసేపు గారికి ఉన్న సంబంధం గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానించుకుందామండి. అవును, సమయం కొద్దిగా ఉంది, కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనం ఎంతోమందిని తల్లిదండ్రులను చూస్తూ ఉంటాము, కొంతమంది తండ్రుల గురించి నేను ఈరోజు నిజమే ఈరోజు ప్రత్యేకంగా ఒక స్త్రీగా ఉండి నిజంగా తండ్రులతోనే నేను మాట్లాడుతున్నానండి. తండ్రి మరి ఒక కుమారుడికి మధ్యలో ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాంటి సత్సంబంధం ఉండాలి అనే సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. నిజమే యోసేపు గారికి తెలుసు, ఆయన వచ్చిన వారు ఎవరో కాదు, యేసు ప్రభే స్వయాన దేవాది దేవుడే నాకు కుమారుడిగా వచ్చాడని తెలుసు. మరి అక్కడ చూస్తే అక్కడ రక్త సంబంధం లేదండి, కేవలం అంశం సంబంధం ఉందంటే వంశావళిలో మరి చేర్చబడ్డాడు యోసేపు గారు. యోసేపు గారికి మరి ఏర్పాటు చేయబడిన భార్య ద్వారా మరి యేసు ప్రభు పుట్టాడే, కానీ అక్కడ చూస్తే నిజంగా శారీరక సంబంధమైన రిలేషన్ అక్కడ ఏమీ లేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయినను యోసేపు గారికి ప్రభు దేవాది దేవుడు మరి పేరు పెట్టాడు, ఆ వంశావళిలో చేర్చుకున్నాడు. ఇదిగో దావీదు కుమారుడిగా వచ్చిన యేసు ప్రభు మరి ఇక్కడ దావీదు కుమారుడైన యోసేపు కుమారుడి నుండి వచ్చినాడంటండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. నిజమే చాలా గొప్ప ధన్యత పొందుకున్నాడు. అది కేవలము తనకున్న నీతిని బట్టి, తనకున్న యథార్థతను బట్టి, తనకున్న నమ్మకత్వాన్ని బట్టి మరి యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏ రీతిగా అయితే అంతమంది స్త్రీలు కన్యకలు ఎంతోమంది ఉంటుండగా ఏ రీతిగా అయితే మేరీని ఎన్నుకున్నాడో ఆ రీతిగానే యోసేపును మరి దావీదు వంశావళి నుండి రావాల్సిన మరి యేసయ్య ముద్దురుడి రావాల్సిన మరి వంశావళి నుండి రావాల్సిన మరి యోసేపు కుమారుడిగా యేసు ప్రభు రావాల్సింది. కాబట్టి నిజంగా యోసేపు నిజంగా గొప్ప ధన్యుడని నేను ఒప్పుకుంటున్నానండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఆ ధన్యతను మరి ఎలా మరి యేసు ప్రభు గారికి తండ్రిగా మరి ఆయన బాధ్యతలు ఎలా చేస్తాడు అనేది చూద్దామా ఒకసారి. మరి చూసిన మరి వాక్యంలో బైబిల్లో అయితే ఆ విషయాలు లేవు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను ధ్యానించినప్పుడు నాకు ఇలా అర్థమైందండి. మరి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నేను ఏదో గొప్ప జ్ఞానంతో నేను చెప్పట్లేదు, కానీ నాకు అనిపించిన రీతి మాటల్ని నేను కొద్దిగా మీకు చెప్పాలనుకుంటున్నానండి. అవును, మరి ఒక తండ్రి మరి కుమారుడితో 12 సంవత్సరాలు కలిసి ఉండడం అంటే మరి తండ్రికి సంబంధించిన అన్ని అలవాట్లు కానీ మరి తనకి సంబంధించిన
అన్నీ కూడా తెలుస్తాయి కదండి. నేను అనుకుంటున్నాను నిజమే, యేసు ప్రభువుకి అసలు సన్నిధికి, దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది మరి తండ్రిగా యోసేపు గారే. హల్లెలూయా. యోసేపు గారు మరి దేవుని సన్నిధికి తీసుకెళ్లారు, మందిరానికి తీసుకెళ్లారు, మరి ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన సత్యాలు బోధించాడని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం నేను చెప్తున్నానండి. ఏంటి తెలుసా అండి, అక్కడ యోసేపు గారు అసలు యేసు ప్రభు లోకరక్షకుడు అన్న విషయము కంప్లీట్గా తనకి తెలిసి కూడా తనకి మరి తర్వాత కలిగిన కుమారులు ఉన్నారు, మరి జేమ్స్ ఉన్నారు, మరి ఇంకిద్దరు కుమారులు ఉన్నారు, వారికి కూడా మరి యేసు ప్రభు లోకరక్షకుడు అనే సత్యాన్ని చెప్పలేదు, కానీ దాన్ని దాచిపెట్టుకున్నాడండి. హల్లెలూయా. తను ఎలా అయితే మేరీ ఎలా అయితే దాచిపెట్టుకుందో అలాగనే మరి యోసేపు గారు కూడా దాచిపెట్టుకుని ఇదిగో లోకరక్షకుడు అని ఆనందించాడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ దేవాది దేవుడు యేసు ప్రభుని తన కుమారుడిగా ఇచ్చాడు కదా అని చెప్పేసి తనని దూరం పెట్టలేదు. అయ్యో నేను యోగ్యుని కానే అనుకోలేదు, కానీ ఇదిగో ఇచ్చిన ఈ కుమారుడు యెహోవా ద్వారా పొందుకున్న ఈ బహుమానాన్ని మరి తను శ్రేష్టంగా ఎదిగించడానికి. అవునండి, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు కదా, మరి నేర్పించవలసిన అన్నీ కూడా యథార్థంగా మరి ఒక తండ్రి ప్లేస్ని తీసుకొని మరి అక్కడ ఎన్నంటే అన్ని విషయాలు నేర్పించాడు. ఇంకేం నేర్పించాడు తెలుసా అండి, మరి తన వృత్తి ఏమైతే ఉంది అంటే మరి అక్కడ వడ్రంగి పని చేస్తాడటండి యోసేపు గారు. పనిలో కూడా మరి మునిగిపోయాడంట యేసు ప్రభు గారు. ఎందుకు చెప్తున్నానంటే మరి 30 సంవత్సరాల వరకు మరి యేసు ప్రభు గారు చేసిన పని ఏంటంటే తన తండ్రి పనిలో కంటిన్యూ అయ్యి మరి తన కుటుంబాన్ని మొత్తము చూసుకున్నాడు. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు మరి ధర్మశాస్త్రంలో ఎదుగుతున్నాడు, దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు. కానీ అంత మాత్రమే కాదు, తన కుటుంబ సంబంధించిన బాధ్యతలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి యేసు ప్రభు గురించి బైబిల్ చెప్తుందండి. ఇవన్నీ నేర్పించింది ఎవరు? యోసేపు గారు కదండి. మరి తండ్రిగా తన కుమారుడికి నేర్పించవలసిన అన్నీ కూడా నేర్పించాడు. ఎంతగా నేర్పించాడంటే చివరికి వడ్రంగి పనిని కూడా నేర్పించాడండి. ఇక్కడ వడ్రంగి అనే పని దగ్గర నేను ఆగిపోతాను. ప్రతి ఒక్కరికి కూడా తర్ఫీదు అనేది ఉంటుంది కదండి. ఒక పని చేయాలంటే ప్రతిదానికి ఒక తర్ఫీదు అని ఉంటుంది, ఒక పర్ఫెక్షన్లోకి రావాలంటే తర్ఫీదు ఉంటుంది. మరి నేను అనుకున్నాను, దేవా మరి ఈ వంశావళి అంటే ఎన్నో కులాలు ఉన్నాయి ఆ టైంలో, అంటే లైక్ ఎన్నో వృత్తులు ఉన్నాయి, మరి వడ్రంగి వృత్తినే ఎందుకు యోసేపు గారి చేత దేవుడు ఎన్నుకున్నాడు? మరి అసలు దావీదైతే మరి అతను వేరు గొర్రెల కాపరి, యోసేపు వరకు వచ్చేసరికి వడ్రంగి ఎందుకు అయ్యాడో నాకు తెలియదు. కానీ నేను అనుకున్నాను, దేవా ఒక వడ్రంగి గారైన యోసేపు గారి ఇంట్లో మరి యేసు ప్రభు ఎందుకు జన్మించాడు అంటే మరి చిన్ననాటి నుండే ఆ కర్రలు, ఆ కత్తులు, మరి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాడడానికి, మరి ఆ పదును పట్టడానికి మరి అవన్నీ కూడా నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎక్కువ కర్రల కోసం వాడే మేకుల గురించి కూడా మరి యేసు ప్రభు గారు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నానండి. అవును, ఒకసారి ఇక్కడ ఆగుదామా? నిజమే, వడ్రంగి పని చేసే వాళ్ళకి అర్థమవుతుంది, వడ్రంగి పని చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇళ్లలో అయితే కంపల్సరీ సెల్ఫ్లు అయితే అక్కడితో ఆపేసాము. ఇప్పుడు ఆపేయకుండా ఇప్పుడు ఏం చేస్తాం, అందరం కప్బోర్డ్స్ పెట్టించుకుంటున్నాం కదండి. అవును, ఒక చిన్న కప్బోర్డ్ పెట్టించాలంటే ఎన్ని మేకులు కావాలి, అసలు ఎంత కట్ట కావాలి అదంతా మనకి తెలీదు, కానీ వాళ్ళు పని చేసే వారికి తెలుస్తుంది. అసలు ఒక మేకు అది ఎన్నిసార్లు కొడితే కానీ అలా కొట్టంగా మరి అది ఒక్కొక్కసారి తెలియకుండా చేతులకి కట్ అయిపోతుంది. మరి ఎన్నిసార్లు దిగుతుందో తెలియదు, ఎన్నిసార్లు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే యోసేపు గారు చేసిన పనిని నేర్చుకొని 30 సంవత్సరాలు యేసు ప్రభు గారు చేసిన పని అదే అండి. యోసేపు గారి నుండి నేర్చుకున్న పని అది. ఆ పనిలో ఏం చేశాడు? వడ్రంగిగా మరి అక్కడ కుర్చీలు, మరి చెక్కలు, కుర్చీలు, బల్లలు, మంచాలు, మరి కావాల్సినవన్నీ కూడా మరి ఆయన తయారు చేసినట్టుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మరి ఆయన అంత పనిని మరి ఎంత క్షుణ్ణత, మరి ఎంత పర్ఫెక్షన్గా వాళ్ళు చేస్తారంటే ప్రతిదీ మరి ఎక్కడ కూడా మరి అది తప్పనేది జరగకుండా అంత పర్ఫెక్షన్ స్కేలింగ్తో సహా వాళ్ళు చేస్తారు. కాబట్టి మరి అంత పర్ఫెక్షన్ నేర్చుకున్నాడండి ఎవరు? తండ్రి దగ్గర యేసయ్య నేర్చుకున్నాడటండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న మూల కుచ్చుకొని ఉంటుంది. మరి ఏ చెక్క ఎంత బరువు ఉంటుందో మరి యేసు ప్రభుకు తెలుసు. అన్ని చెక్కలు వాడతారు కదండి మరి వడ్రంగి పనికి, కార్పెంటర్ పనికి. మరి ఏ చెక్క దేనికి పనికి వస్తుంది, ఏ చెక్కతో ఏది చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ జ్ఞాన అనుభవము తండ్రిగా యోసేపు గారు యేసు ప్రభుకి ఇచ్చినాడని నేను నమ్ముతున్నానండి. అవును, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను కార్పెంటర్ గురించి అనేదంటే మరి ఒక్కసారి ఆ సిలువని జ్ఞాపకం చేసుకోండి. నాకు తెలీదు మరి ఇప్పుడైతే మనం నున్నగా చెక్కిన మరి క్రాస్ని అయితే మనం తయారు చేసుకొని పెట్టుకుంటాము, చూస్తాము. ఈవెన్ సినిమాలో కావచ్చు, వీడియోస్లో కావచ్చు, ఫొటోస్లో కావచ్చు, అట్లా నున్నగా కనిపిస్తుంది. మరి ఆ టైంలో నిజంగా ఏ రీతిగా ఆ చెక్క ఉందో నాకు తెలియదు, ఆ సిలువ అనేది ఏ రీతిగా ఉందో నాకు తెలియదు. కానీ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట అది ఒక కర్ర అండి. ఆ కర్ర మరి అది
అది కార్పెంటర్ వాళ్ళకి తెలిసిన కర్ర అండి. కార్పెంటర్ వాళ్ళకి తెలియని కర్ర గురించి తెలియదు. ఆ కర్ర ఏంటో తెలుసు, దాని బరువు ఎలా ఉంటో తెలుసు, అదంతా ఎత్తు ఉంటో తెలుసు, అది ఏంటి అనేది కంప్లీట్గా తెలుసు. అంటే యేసు ప్రభు గారిని దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి అయిన దేవుడు, ఈ లోక తండ్రినిగా ఇచ్చిన యోసేపు ద్వారా మరి ఇదిగో రాబోయే కార్యం, ఆ గొప్ప మహాకార్యం కొరకు సిద్ధపరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి సిద్ధపాటు అంటే నిజమే, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆ కర్రని అన్ని గంటల పాటు మోసినప్పుడు, అంత దూరం మోసినప్పుడు దాని బరువు మరి యేసయ్యకి తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అనుభవం ఎరిగిన వాడు, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి మరి ఆ మ్రాణును పట్టుకోలేదు, మొయ్యలేదు, కానీ ఆ అనుభవం గుండా దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తనకి ట్రైనింగ్ ఇచ్చినాడని నాకు అనిపించిందండి. అంత మాత్రమే కాదు, ఏదన్నా ఎముక కుచ్చుకుంటే అది ఎంత లోతు తెగితే ఎంత గాయమవుతుందో ఆ అనుభవం ఖచ్చితంగా ఉండొచ్చండి. యేసు ప్రభుకి డైరెక్ట్గా వెళ్ళి సిలువ వేయబడలేదు, కానీ దానిలో కూడా తర్ఫీదు పొందుకున్నాడు. మేబీ మొత్తం ఇట్లా మధ్యలో కొట్టలేదేమో, పాదాల మీద మొత్తం కొట్టించుకోలేదేమో, కానీ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తెగే ఉంటుందండి, రక్తం కారే ఉంటుంది నా యేసు ప్రభుకి. అదంతా తర్ఫీదంతా కూడా దేవాది దేవుడు ఇచ్చాడు. మరి పాపంలో పడకుండా నిలబడ్డాడు. మరి అదంతా కూడా ఎవరు నేర్పించారంటే యోసేపు గారే నేర్పించాడు. ఎందుకంటే ఇక్కడ మరియ విషయంలో తన కాబోయే భార్య విషయంలో ఇదిగో తప్పు చేయకుండా తను పాపం చేసిందేమో అని తెలిసి కూడా మరి, ఎందుకంటే యోసేపు గారికి సత్యం తెలియదు కదండి, ఖచ్చితంగా పాపం చేసింది, మరి నా వల్ల బిడ్డ పుట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా మేము పాపం చేసిందని తెలుసు, కానీ ఆ పాపాన్ని కూడా క్షమించడానికి, మౌనంగా తప్పించుకోవడానికి ఇష్టపడ్డ యోసేపు గారు నిజంగా పాపం గురించిన సత్యాలు, పాపం చేయకూడదనే నేర్పు మరి తండ్రిగా యేసు ప్రభుకి నేర్పించాడండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో తండ్రి, నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? యోసేపులాగా ఉన్నావా? దేవాది దేవుడు కదా, నాకెందుకు అని చెప్పేసి అనుకోలే, కానీ తండ్రి బాధ్యత నిలబెట్టాడు. మరి ఈ రోజులలో మన చిన్నవాళ్ళు, మనకు పుట్టే బిడ్డలు మరి ఇదిగో తండ్రి నీతో మాట్లాడుతున్నావు, నీ కుమారుడు చెడ్డవాడు అనుకుంటున్నావా? ఇదిగో నీ కుమారుడు పనికిరాడని అనుకుంటున్నావా? ఇదిగో ఒకవేళ గొప్ప అయితే గొప్పగా చెప్పుకుంటావా? ఇదిగో కార్పొరేట్లో చేస్తే గొప్పగా చెప్పుకుంటావు, ఏదో కూలీ నాలి చేస్తే ఇదిగో నా బిడ్డ పనికి రాని వాడైపోయాడని చెప్పేసి చెప్పుకోవడానికి, నీ కొడుకు పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? తండ్రి ఇదిగో ఒక మాట జ్ఞాపకం చేసుకో, దేవాది దేవుడిచ్చిన బహుమానం అది మాత్రం మర్చిపోకండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పేసి అన్నాడు. అది బిడ్డ కావచ్చు, కుమారుడు కావచ్చు, ఆమె మంచిది కావచ్చు, ఆ పిల్లోడు చెడ్డవాడు కావచ్చు, అది ఎవరైనాను ఎలాంటి వారైనా వారు నీకు ఇచ్చిన బహుమానం అయ్యా. వారు ఎలాంటి వాళ్ళైనా నీకు ఇచ్చిన బహుమానం. వారు తొట్టెలుతున్నారా, తప్పిపోతున్నారా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారా, ఏ గతిలో ఉన్నారా, అది నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు చెప్తున్నా వారు అంతా కూడా దేవుడు ఇచ్చిన బహుమానం అండి. నీకు ఇచ్చాడు బహుమానంగా, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఆ బహుమానాన్ని ఏ రీతిగా తర్ఫీదిస్తున్నావు, ఏ రీతిగా నడిపిస్తున్నావు? ఓకే, నీ మాట వినట్లేదా, నువ్వు ప్రయాస పడ్డ చేయట్లా, దేవుని దగ్గర మొరపెట్టు, వారిని మార్చుకునే బాధ్యత దేవాది దేవుడికి. ఇదిగో దేవా, నీ బిడ్డల్ని నాకు బహుమానంగా ఇచ్చావు, ఇదిగో వీళ్ళని ఎలా మార్చాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి దేవుడి దగ్గర ఒక తండ్రిగా ఏడ్చు. ఏ తండ్రి దగ్గర ఏడువు, నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర సమాధానం పొందుకుంటావు. నీ కుమారుడు మారుతాడు. అంతేకాని నీ కుమారుడు చెడ్డోడు అని చెప్పేసి వాడిని వెలివేస్తావా? తప్పు నీదయ్యా. తండ్రిగా ఒక తల్లిగా చెప్తున్నాను అనుకోండి, లేకపోతే ఏ రీతిగా చెప్తున్నాను అనుకోండి, నాకు తెలియదు, కానీ ఇదిగో నీ కుమారుడు ఎలాంటి వాడైనా దేవుడు ఇచ్చిన బహుమానం అని చెప్పేసి మీరు అత్తుకోండి, క్షమించండి. ఇదిగో తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే దేవాది దేవుడు మరి ఆ సమయంలో ఇదిగో అత్తుకున్నాడో, మరి ఆ రీతిగా మీరు అత్తుక్కుంటే ఖచ్చితంగా దేవాది దేవుడు మరి మీ కుమారులని మారుస్తాడండి, మీ కుమార్తెలని మారుస్తాడండి. వారి జీవితాలని బట్టి మీరు అసహించుకుంటున్నారేమో, వారి జీవితాలను బట్టి మీరు బాధపడుతున్నారేమో. ఇదిగో యేసు ప్రభు మరి తనైతే ఏ తప్పు చేయలేదు, కానీ ఆ 30 సంవత్సరాల పాటు మరి తండ్రితో కొన్ని సంవత్సరాలు జీవించినప్పుడు అన్నీ నేర్చుకున్నాడండి, అన్నీ నేర్చుకున్నాడు. దేవాది దేవుడే కదా, తనకంటే గొప్పవాడు లేరన్న విషయం మరి యోసేపు గారికి తెలిసి కూడా మరి ఇవన్నీ ఎందుకు నేర్పించాడండి? అయ్యా, నువ్వు రక్షకుడివి, నువ్వు గమ్మున పక్కన కూర్చో అని చెప్పేసి అనలేదు. ఇదిగో నువ్వు ఇలా కదా, నువ్వు వెళ్ళి జస్ట్ బైబిల్ ధ్యానం చేసుకుంటా కూర్చో అని చెప్పలేదు, కానీ కార్పెంటర్ పని నేర్పించాల్సిన అవసరం ఏముందండి? కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, యోసేపుకి యేసు ప్రభు రక్షకుడని తెలుసు, కానీ యేసు ప్రభు గారు మరి రక్షణ కార్యం కోసము సిలువ పైన మరణిస్తాడన్న సత్యము మరి యోసేపుకు తెలియదండి. హల్లెలూయా. ఆయనను ఒక తండ్రిగా తను నేర్పించాల్సిన బాధ్యతగా మరి తను ఒక తండ్రిగా నిలబడి అక్కడ చేసినది ఏంటంటే కార్పెంటర్కి సంబంధించిన వర్క్ అంతా నేర్పించాడు. తెలియకుండానే తన కుమారుణ్ణి మరి సిద్ధపరిచాడండి. హల్లెలూయా. ఏ రీతిగా అయితే పరలోకపు తండ్రి మరి కుమారుని సిద్ధపరిచాడు, ఇక్కడ మరి పరలోక జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో, అభిషేకంతో సిద్ధపరిస్తే మరి లోకానుసారమైన ఇచ్చిన తండ్రి
తండ్రి కూడా మరి అక్కడ సిద్ధపరచడండి. ఈరోజు నువ్వు నేను కూడా ఒక తల్లి పొజిషన్లో ఉండొచ్చు, తండ్రి పొజిషన్లో ఉండొచ్చు. మనం కూడా మనకి దేవుడిచ్చిన బిడ్డల్ని మనం ఏ రీతిగా తర్ఫీదు ఇవ్వాలంటే ఆయనకు మహిమాకరంగా అండి, ఆయనకు మహిమాకరంగా. ఒకవేళ వాళ్ళు వినకపోతే ప్రార్థన చేయండి వారి కోసం, అంతేకాని వాళ్ళని ద్వేషించకండి, వాళ్ళని దూరం పెట్టకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా యేసు నామములో. ఈ ప్రార్థన మరి చిన్న ప్రార్థన చేస్తూ వాక్యంని ముగిస్తుండగా మరి ఇంకొక మాటతో మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా అండి, మరి రోమన్స్ 8:28 ప్రకారంగా అక్కడ దత్తపుత్ర ఆత్మ అంటారు కదండి. నిజమే, యోసేపుకి నిజంగా పుట్టిన బిడ్డ కాదు, కానీ అక్కడ నిజంగానే దత్తపుత్ర ఆత్మ మరి నిజమే. అక్కడ ఆ సమయంలో మరి యోసేపు గారు యేసు ప్రభుని అలా పొందుకున్నాడేమో. ఈరోజు మనము కూడా మరి లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆత్మ ద్వారా మనం దత్తపుత్రులుగా మారిపోయామండి. మరి నువ్వైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, మరి నీ తల్లిదండ్రులైనా అందరము కూడా అండి ఆయన దత్తపుత్రాత్మలు. అవును, ఎందుకంటే శ్రేష్టమైన బహుమానం, ఒక్క బహుమానమే కాదు, చిన్న బిడ్డలే బహుమానం కాదండి. ఇప్పుడు నాకింత వయసున్నాను, ఇదిగో మీరు ముసలివారైనను, మీరు దేవుని చేతిలో ఇవ్వబడిన బహుమానమే, మీరు దేవుని బహుమానమే. కాబట్టి అందరూ దేవుని బహుమానమే, అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మీరు మర్చిపోకుండా అందరినీ క్షమిస్తూ అందరి కోసం ప్రార్థన చేస్తూ మన జీవితంలో ముందుకు సాగుదామండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో నిజంగా ప్రభా యోసేపు గారు ప్రభా ఏ రీతిగా ఒక తండ్రిగా ప్రభా యేసుకే తండ్రిగా నిలబడి అన్ని బాధ్యతలు నెరవేర్చాడో అన్ని విషయంలో ప్రభా నా తండ్రి యేసయ్య నెరవేర్చుకున్నాడు. ప్రభా తను జీవించినంత కాలము ఒక తండ్రిగా తనకు ఏ పనిలో ఎక్కడ ఏ రీతిగా ఉండాలో అన్నీ నేర్పించి ప్రభానాథని ఒక రాబోయే కాలంలో ప్రభానాథని గొప్ప కార్యము కొరకు సిద్ధపడ్డకు ప్రభానాథని యోసేపు గారు ఒక తండ్రిగా నిలబడ్డాడు. ఆ రీతిగా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది తండ్రులైతే ముఖ్యంగా ఈ వాక్యం వింటున్నారో వారందరూ కూడా తన కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో, త్రొట్టిల్లుతున్న వారి విషయంలో ప్రభానాథని మీరే సహాయం చేసి వారి అవును ప్రభా ఆరంభం ఎంత భయంకరంగా ఉన్ననో అంతము ముఖ్యం. కాబట్టి వారి అంతాన్ని ప్రభానాథని శ్రేష్టకరంగా మార్చి ప్రభానాథని వాళ్ళ బిడ్డలందరినీ క్షమించుటకు, ప్రేమించుటకు, వారి కోసం ప్రార్థన చేయుటకు ప్రత్యేకమైన అభిషేకాన్ని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.